నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గృహ వినియోగదారులు అక్రమంగా వాడుతున్న అదనపు విద్యుత్ లోడ్ని క్రమబద్ధీకరించుకోవాలన్న విద్యుత్ చిరంజీవి. క్రమబద్ధీకరించుకునే గృహ వినియోగదారులకు 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన. తెనాలి సబ్ డివిజన్లోని రైతులు తప్పనిసరిగా ఫార్మా రిజిస్టర్లో రిజిస్టర్ చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. రిజిస్టర్ చేయించుకోకపోతే ప్రభుత్వ ప్రయోజనాలు అందవంటూ వెల్లడి. స్వామివార్ల వ్రత మహోత్సవంలో ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ చిరంజీవి తెలియజేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు ఈ నెల 20వ తేదీలోగా పూర్తవుతాయని అన్నారు. తెనాలి డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో డివిజన్ స్థాయి విద్యుత్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ డిఈ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ తెనాలి డివిజన్లో అదనపు విద్యుత్ లోడ్ కలిగి ఉన్న గృహ వినియోగదారులకు విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ సబ్సిడీతో కూడిన స్కీమ్ అవకాశాన్ని కల్పించిందని విద్యుత్ డిఈ చిరంజీవి చెప్పారు. విద్యుత్ అదనపు లోడ్ వాడుతున్న గృహ వినియోగదారులు 50% సబ్సిడీ మీద కిలోవాట్కి 1250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని డిఈ చెప్పారు. మామూలుగా అయితే అదనంగా 1 కిలోవాట్ విద్యుత్ తీసుకుంటే 2200 రూపాయలు డిపార్ట్మెంట్కు చెల్లించాల్సి ఉంటుందని, అదే ఇప్పుడు 50% సబ్సిడీతో పొందవచ్చునని డిఈ చెప్పారు. అదనపు లోడు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఈ వినియోగదారులకు తెలియజేశారు. మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. దానికి తగినట్టుగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, లైన్స్ రెక్టిఫై చేయటం కానీ, ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు ఇలాంటివన్నీ కూడా బాగు చేయటం కానీ, అదనంగా ట్రాన్స్ఫారాలు పెట్టి ఆ ఉన్న లోడ్స్ని అటు ఇటు మార్చడం వల్ల ఆ పాత ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, ఆ ఫీజులు పోవడం కూడా తగ్గుతుంది. దాని ద్వారా మంచి విద్యుత్ సప్లై కూడా కన్జ్యూమర్స్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నాము. క్రితం సంవత్సరం మాకు ప్రాక్టికల్గా వచ్చినటువంటి ఇబ్బందుల్ని మైండ్లో పెట్టుకుని క్రితం సమ్మర్లో ఈ సమ్మర్కి ప్లాన్ చేసుకుని చాలా వరకు చేశాము. ఇంకా ఈ నెలలో కూడా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఈ 15-20 లోపల అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల మేము చేయాలనుకున్న పనులు మ్యాక్సిమం చేస్తాము. సమ్మర్కి మనకి ఎలాంటి విద్యుత్ కోతలు కానీ ప్రాబ్లమ్స్ కానీ జనరల్గా ఉండవు. మనకి గృహ వినియోగదారులకి సబ్సిడీ ఇచ్చారు. సబ్సిడీ రేట్న లోడ్ రెగ్యులరైజేషన్ అనేది ఇచ్చారు. అంటే లోడ్ మన ఇంట్లో ఎక్కువ లోడ్ ఉందనుకోండి, దాన్ని మీరు కిలోవాట్కి ఇంతకుముందు అయితే 2200 కట్టాలి. కిలోవాటు లోడ్ మీరు శాంక్షన్ చేయించుకోవాలంటే మా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి కానీ, మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కానీ ఇంతకుముందు 2200 పర్ కిలోవాటు హౌస్ హోల్డ్స్కి కట్టాలి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆఫ్ చేశారు. 1250 కట్టుకుంటే చాలు. ఇది మీకు జూన్ 30 వరకు ఉంది స్కీము. ఏపీఆర్సీ వాళ్ళు, రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ స్కీమ్ ఇచ్చారు. దీనివల్ల లెక్క ప్రకారం డిపార్ట్మెంట్కి లాసు, కన్జ్యూమర్స్కి మంచిది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అదనపు లోడ్ని క్రమబద్ధీకరించుకుంటే మీకు 50% బెనిఫిట్ వస్తుంది. అలా కాకుండా మా ఇంజనీర్స్ కానీ, మా విజిలెన్స్ వాళ్ళు కానీ వచ్చి మళ్ళీ చెక్ చేశారనుకోండి, మొత్తం కట్టాల్సిందే. అదన్నమాట. అంటే మీ అందరికి మీరు చేయించుకుంటేనే సబ్సిడీ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి రాస్తే కనుక టోటల్ అమౌంట్. తెనాలి సబ్ డివిజన్లోని రైతులు ఫార్మా రిజిస్టర్లో తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని తెనాలి మండల వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి పేర్కొన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో మొత్తం 21,480 మంది రైతులు మాత్రమే రిజిస్టర్ అయ్యారని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు, వరదల వంటి వాటితో రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుండి లభించే ప్రయోజనాలను పొందాలంటే తప్పనిసరిగా రైతులు ఫార్మా రిజిస్టర్లో రైతు తప్పనిసరిగా భూమి వివరాలతో రైతు పేరు రిజిస్టర్ చేయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి విజ్ఞప్తి చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె ఇప్పటికీ తెనాలి మండలంలో 7,000 మంది రైతులు, కొల్లిపర మండలంలో 6,780 మంది రైతులు, దుగ్గిరాల్లో 7,700 మంది రైతులు మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నారని, మిగతా వారు కూడా త్వరితగతిన ఫార్మర్ రిజిస్టర్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె చెప్పారు. అలాగే సబ్స్టేషన్లో 9,000 ఎకరాల్లో జొన్న పంట వేశారని, అవి కోత కోయటం జరిగిందని తెలియజేశారు. అలాగే 4,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారని, అది ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయని కూడా ఆమె తెలియజేశారు. పంట దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెనాలి సబ్ డివిజన్ ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో ప్రధానంగా రబీ కాలంలో వేసినటువంటి జొన్న, మొక్కజొన్న హార్వెస్టింగ్స్ ప్రారంభించారు. మరి మనకి కొల్లిపర మండలం తీసుకుంటే దగ్గరగా 9,000 ఎకరాల్లో జొన్న, అలాగే 4,500 ఎకరాల్లో మొక్కజొన్న ఉంది. మరి దగ్గరగా 90% జోవార్ అంటే జొన్న హార్వెస్టింగ్స్ కంప్లీట్ అయినాయి మన కొల్లిపర మండలంలో. మరి 25 నుండి 28 క్వింటాళ్ళు యావరేజ్ ఈల్డ్ రావడం జరిగింది. అట్లాగే మనం ప్రైస్ విషయానికి వస్తే 1,900 నుంచి 2,000 దాకా ఒక 100 రూపాయలు అటు ఇటుగా మనకి రైతులు అమ్మకాలు చేయటం జరుగుతూ ఉంది. అలాగే మనకి మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్న హార్వెస్టింగ్స్ కూడా ఒక 10% మనకి ప్రారంభం అయినాయి 3 మండలాల్లో. అలాగే మన యావరేజ్ ఈల్డ్ చూసుకున్నట్లయితే 40 నుండి 42 లేదా అక్కడక్కడ 50 క్వింటాల్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదేమైనా యావరేజ్ ఈల్డ్ మనం 42 క్వింటాల్స్ వేసుకోవచ్చు. అది కూడా దగ్గరగా 2,000 రూపాయల నుంచి 2,100 రూపాయలు మరి మార్కెట్ ధర ఉంది. అలాగే మనం తెనాలి మండలం చూసుకుంటే తెనాల్లో 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 6,600 ఎకరాల్లో జొన్న పంటలు వేసుకోవటం జరిగింది. దుగ్గిరాల మండలానికి వస్తే 10,400 ఎకరాల్లో మొక్కజొన్న, అట్లాగే 4,000 ఎకరాల్లో జొన్న, 5,500 ఎకరాల్లో గ్రీన్ గ్రామ్ పెసలు వేయటం జరిగింది. మనం ఈసారి చూసుకుంటే మరి మినుములు కావచ్చు, పెసలు కావచ్చు 5 నుండి 6 క్వింటాల్స్ ఒక ఎకరానికి దిగుబడి, సరాసరి దిగుబడి వచ్చింది. అట్లాగే మరి దగ్గరగా మార్కెట్ ప్రైస్ 7,000 రూపాయలు నడుస్తుంది. కనుక మనము ఈసారి మరి జొన్న, మొక్కజొన్నకి బాగానే రేట్లు ఉన్నాయి అని అనుకుంటున్నాము. అలాగే పెసలకు మాత్రం ఈసారి మరి మనకి మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంది. కనుక మరి రైతులు కొంచెం అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా తెనాలిలోని ఇస్లాంపేట్లో గల 17, 18 వార్డులోని కృష్ణ బలిజ సంఘ కమ్యూనిటీ హాల్లో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పట్టణంలోని 17, 18 వార్డులో గల హిందూ ముస్లిం రోడ్లో కృష్ణ బలిజ సంఘం కమ్యూనిటీ హాల్ నందు శ్రీరామ నవమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వందల మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని కోలావాసు, అన్నం మురళి, అన్నం నాగయ్య, అన్నం రాజా, అన్నం మణి, పాస్యం వెంకట్రావు, కోల రవిశంకర్, గంజి సాయి, కిషోర్, కృష్ణ, అన్నం సాయి, కోల అయ్యప్ప, చన్నంశెట్టి శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈరోజు కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ ముందు 18వ వార్డు 17వ వార్డుకు సంబంధించినటువంటి కులమతాలకు అతీతంగా గత 48 సంవత్సరాల నుంచి ఇస్లాంపేటలో హిందూ ముస్లిం రోడ్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా ఘనంగా చేస్తున్నాం.
ఎందుకంటే ఈ కార్యక్రమంలో మాకు కులం లేదు, మతం లేదు, అందరూ సమానం అని చెప్పి అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. దీనికి ఎంతోమంది చందాల రూపంలో వారి వంతుగా ఈ అన్నదానానికి ప్లస్ రాముల వారి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేస్తాం మేము ఎంతో ఘనంగా చూస్తూ ఉన్నాము. శ్రీరామనవమి వేడుకలనంటే మనకి భద్రాచలం తర్వాత తెనాలి అనేది ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ఈరోజు అన్నదాన కార్యక్రమం 1000 నుంచి 1200 మందికి జరుగుతుంది. నా చిన్నతనం నుంచి ఇక్కడ శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 18వ వార్డు ప్రజలందరూ 17వ వార్డు ప్రజలందరూ ఈయనకి సహకరిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా 3 రోజులు జరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా జరుగుతున్నాయండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం. కమిటీ కుర్రోళ్ళందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. అలాగే భక్తులందరూ చక్కగా భోంచేసి శ్రీరామనవమికి జై అని చెప్పి పోతున్నారు. శిశిరం చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తున్న నాకు మరింత గుర్తింపు వస్తుందని బాలనటుడు తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కళ్ళ కానాచి తెనాలిలో షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నారు. అనుభవజ్ఞులైన రత్నాకర్ దర్శకత్వంలో సినిమాలో నటించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటన చేసినందుకు గాను భానును తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్లను అభినందించారు. ఈ సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం శ్రీకాంత్, పిఆర్ఓ అంబటి శ్యామ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రేపటి నుంచి గురిపాలెం, నందివెలుగు, ఆటోనగర్, అలాగే వివేక స్కూల్లో జరిగే షెడ్యూల్స్లో రెండో షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. మొదటి షెడ్యూల్ కానీ రెండో షెడ్యూల్ కానీ విజయవంతంగా నేను పూర్తి చేయగలిగానంటే మన తహసీల్దార్ గారు ఎంఈఓ గారు పూర్తి సహకారం నాకు అందించడం వల్లనే చాలా స్పీడ్గా కొనసాగుతుంది. తర్వాత ఇప్పటివరకు విద్యానేపథ్యంలో చిల్డ్రన్ మూవీ అనేది మనం తీస్తున్న విధానంలో అయితే రాలేదు. ప్రతి ఒక్కళ్ళు దాదాపు మా సినిమా కొత్తగా ఉంటుంది అంటారు, కానీ ఖచ్చితంగా మందైతే కొత్తగానే ఉంటుంది. ఎంతో శ్రమ కూర్చి హిందీ సినిమా చేస్తూ కూడా మన మీద తెనాలంటే కళ కానాచి అని నమ్మి తెనాల్లో నేను కొంతకాలం కళాకారులతో కలిసి ఉండాలని, అట్లాగే పిల్లలతో కూడా తను చాలా ఐక్యమయ్యాడు. ఇక్కడ ఉన్న ఇప్పుడు దాకా చాలా ట్రైనింగ్ కూడా అయ్యాడు. అన్ని స్కూళ్ళు తిరుగుతూ పిల్లలతో కలిసి ఉండడం, వాళ్ళంతా గమనించడం, చాలా ప్రాక్టికల్గా చేస్తాడు. చాలా నటనల కన్నా అది జీవించడం అంటారు కదా, అది ఆ లక్షణం అందుకే అబ్బింది భావన అంటే. అతను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న హిందీ సినిమా డెఫినెట్గా జాతీయ స్థాయిలో అవార్డు కొడుతుంది. మేము చేస్తున్న శిశిరమ కూడా 100% డబ్బు ఫైనాన్షియల్గా మమ్మల్ని సంతృప్తి చేయకపోయినా మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాం. ఇప్పుడు మా హీరో అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ, అలాగే మీడియా వాళ్ళందరికీ. సో ఈ శిశిరం సినిమా అలాగే తెనాలి అన్నీ ఎంతో స్పెషల్ అండి. నాకు తెనాలి అంటే గుర్తొచ్చేది మా రత్నాకర్ గారు. అండ్ శిశిరం మూవీ, కొన్ని మూవీస్ అనేవి మన దాంట్లో కొన్ని స్పెషల్ మూవీస్ అనేవి ఉంటాయి మన లైఫ్లో. అలాంటి నా లైఫ్లో ఒక మంచి స్పెషల్ మూవీ వచ్చేసరికి శిశిరం మూవీ. ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, కానీ ఎంతో బాగా రాశారు నా క్యారెక్టర్ని. నాకు నా డ్రీమ్ క్యారెక్టర్ అండి ఇది. సో ఇంకా ఎక్కువ రివీల్ చేయను, బట్ ఎంతో బాగుండబోతుంది. ఖచ్చితంగా అవార్డు అయితే కొడదాం అనుకుంటున్నాం. అండ్ రత్నాకర్ గారు ఎన్నో డైలాగ్స్ రాశారు. ఎన్నో డైలాగ్స్లో నాకు నచ్చిన డైలాగ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చెప్తాను. టార్గెట్ పెట్టుకున్నాక టర్నింగ్ తీసుకో, వర్షన్ ఏదైనా విన్నింగ్ మాత్రమే అప్డేట్ చేస్తాను. సో ఇలాగ ఒక మ్యానరిజంతో ఒక డైలాగ్ అనేది ఉంది. ఇలాగ ఈ ఒక్క డైలాగ్ ఎంతో బాగుంది. సో సినిమా కూడా ఎంతో బాగుంటుంది. సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్తో ఇంకా బాగా చేస్తామండి. తెనాలి మండలంలోని రైతులు భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట, జీలుగా, పిల్లి పెసర వేయాలని తెనాలి మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ కోరారు.
తద్వారా భూసారం పెరుగుతుందని ఆయన చెప్పారు. తెనాలి మండలంలో రబీ సీజన్లో వేసిన జొన్న, మొక్కజొన్న పంటలు ముందస్తుగానే కొయ్యటం జరిగిందని, మొక్కజొన్నకి ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయని వ్యవసాయ అధికారి ప్రేమసాగర్ చెప్పారు. అయితే ఇంతకుముందు వేసిన పంటల్లో రసాయనాలు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూసారం క్షీణించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రైతులు పచ్చిరొట్ట, జీలుగా, పిల్లి పెసర వంటివి పంటలు వేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి 50% రాయితీతో రైతులకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని ప్రేమసాగర్ తెలిపారు. తప్పనిసరిగా రైతులు భూసారాన్ని పెంచే పంటలు వేయాలని ఆయన సూచించారు. జొన్న దరిదాపు 75% కట్ చేసేసారు, ఇంకొక 20% ఉంటుంది. తర్వాత మొక్కజొన్న ఇంకా స్టార్ట్ చేయలేదు, కటింగ్ విరవడం త్వరలో స్టార్ట్ చేస్తారు, ఈ నెల ఆఖరికి స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ఇంతకుముందు ఒక్కసారి జల్లు పడింది, ఆ జల్లుతో కొంచెం అక్కడక్కడ తడిసినాయి. దానికి రైతు సోదరులకు ముందుగానే మేము పేపర్ ప్రకటనగా ఉప్పు ద్రావణం పిచికారీ 5% ఉప్పు ద్రావణం పిచికారీ చేసుకోమని చెప్పాము. అంటే 1 లీటర్కి 20 గ్రాముల చొప్పున ఉప్పుని పిచికారీ చేసుకోమని చెప్పాము. రైతు సోదరులు పాటించుంటారు. ప్రస్తుతం ఎండగా వస్తుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వేసవిలో మనము జనుమ, జీలుగా, పిల్లి పెసర, పచ్చరొట్టె విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేస్తాము. కాబట్టి మీరు ఎవరెవరికి కావాలో వారు మా రైతు సేవా కేంద్రం సిబ్బందికి కానీ చెప్తే మేము 50% రాయితీపై మే మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ వచ్చేదానికి గట్టిగా ప్రయత్నిస్తాము. కాబట్టి ఎందుకంటే భూసారం ఏమీ లేదు, అచ్చంగా ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసి మనం పండిస్తున్నాం. అందరూ కౌలు రైతులు అయిపోయినారు. కాబట్టి ఆ భూమిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. కాబట్టి ఖచ్చితంగా పచ్చరొట్టె విత్తనాలు వేసి దాన్ని సాగు చేసి దాన్ని దమ్ము చేస్తే మనకు భూమి సారం వృద్ధి చెందుతుంది. పట్టణంలోని రజక చెరువు వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివార్ల వ్రత మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ విజయలక్ష్మి పర్యవేక్షించారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని రజక చెరువు వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం స్వామివారి సత్యనారాయణ వ్రత మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వ్రత మహోత్సవంకు విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి వ్రత మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. సీతారామ కళ్యాణ దేవస్థానం తెనాలి రజకపేటలో వేంచేసి ఉన్న శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవాలు జరిగిన ఈ 3 రోజులు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతము, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి పునఃప్రారంభించిన దగ్గర నుంచి రామాలయంలో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి స్వామివారికి ముందు రోజున, స్వామివారి కళ్యాణం ముందు రోజున ఏయో ఒకటి వస్తున్నాయి. అలాగే అయోధ్య రామాలయం దగ్గర నుంచి అక్షంతలు వచ్చినాయి. పోయిన సంవత్సరం ముత్యాల తరంబరాలు వచ్చినాయి వేరే రామాలయం దగ్గర నుంచి. ఈరోజు మొన్న జరిగిన భద్రాచలం రామాలయంలో కళ్యాణం సందర్భంగా భద్రాచలం నుంచి స్వామివారి పాదుకలను, అమ్మవారి మంగళసూత్రాలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మా స్వామివారికి ఏదో ఒకటి వస్తూ ఉన్నాయి. ఈ పాదుకలని మేము రామాలయంలో ఉంచుతాము. భక్తుల సందర్శనార్థం ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలి. తెనాలి పట్టణ ప్రజలని, ఆలయ కమిటీ వాళ్ళని, ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాము. తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్డ్ డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు తన మనవరాళ్ల పుట్టినరోజుని పురస్కరించుకొని, అలాగే నిమ్మగడ్డ యామిని, ఆమె భర్త నిమ్మగడ్డ గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలు, వయోవృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రమించి పోషిస్తున్న మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో మంగళవారం డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు తన మనవరాళ్లైన అద్విక దుర్గ, ఇషిత శరణ్య దుర్గ పుట్టినరోజులు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే విధంగా నిమ్మగడ్డ గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి యామిని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఎన్నో ఏళ్లుగా
జరుగుతున్న సేవా కార్యక్రమాలు మరికొంతమందికి స్ఫూర్తిని కలిగించాయని చెప్పారు. ఆశ్రమం దూరంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలని అభినందిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గాంధీజీ, కస్తూరిబాల వారి జీవన విధానం స్ఫూర్తి ప్రతి ఒక్కరిని ఆశ్రమం వైపుకు నడిపిస్తుందని, తద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని వజ్రాల రామలింగాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమవాసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రిటైర్డ్ డిఎస్పీ గారు చందు వెంకటేశ్వర గారి ఇద్దరు మనవరాళ్ళు చందు అద్విక దుర్గా, చందు ఇషిత శరణ్య దుర్గా ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా తాతయ్య గారు వెంకటేశ్వర గారు, అట్లాగే నాయనమ్మ శ్రీమతి నగరాజు లక్ష్మీకుమారి గారు, తండ్రి వినయ్ కుమార్ గారు, తల్లి జ్యోతికల్ గారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు నిమ్మగడ్డ తండ్రి అద్విక దుర్గ గారి తండ్రి కిరణ్ కుమార్ గారు, తల్లి వెంకటలక్ష్మి గారు, అట్లాగే ఇషిత గారి తల్లి జ్యోతికళ గారు, తండ్రి వినయ్ కుమార్ గారు, అట్లాగే నిమ్మగడ్డ గోపీచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీమతి యామిని గారు ఈరోజు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ హృదయాలు ఏర్పడి త్వరపడి ఆశ్రమానికి వెళ్ళి కొంత ఫండ్ ఇవ్వండి, వృద్ధులకు భోజనాలు పెట్టండి అని చెప్పినట్టు అనిపిస్తున్నారు. ఇందాక మేడం గారు ఒక ఆమె అన్నారు, ఏమనంటే దూరంగా ఉందండి రావటం ఇబ్బంది అని. గాంచోకలో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ స్వామి ఇక్కడికి వచ్చారు, మనం చేశారు. అట్లాగే చంద్ర వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిఎస్పీ వారు ఎంతో సర్వీస్ చేసి అలసిపోయి కూడా ఈ ఎండలో కూడా వచ్చి కూడా వృద్ధులకు భోజనాలు పెట్టాలంటే అది నిజంగా గాంధీ గారి ప్రేరణ. ఏమాత్రం అవకాశం ఉన్నా ఒళ్ళు దాచుకునే టైం ఇది, ఎండాకాలం. మరి ఆ విధంగా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి చేస్తున్నారు. అందరి ఇక్కడ రిక్వెస్ట్ వల్ల ఏంటంటే, ప్రజలందరూ సహకరిస్తేనే ఆశ్రమం నిలుస్తుంది, ఏ ఒక్కడి వల్ల నిలవదు. అందులోకి ఏంటంటే కొంచెం దూరం అవటం వలన కూడా కొంచెం ఇబ్బంది కూడా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మేము ఎప్పుడైనా సరే రండి, మా ఇంటికి రండి, ఏదైనా కూరగాయలు కానీ కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా ఇవ్వడానికి వీలవుతుందని వాళ్ళ యొక్క శక్తిని బట్టి కూడా ప్రకటిస్తున్నారంటే ఇది కేవలం గాంధీ మార్గం. గాంధీ మార్గంలో సహాయ సహకారం ఉంటేనే సమాజం శాంతి, మనశ్శాంతి. ఎప్పుడైనా మనవరాళ్ళు అద్వికా దుర్గా, వాళ్ళ తండ్రి కిరణ్ కుమార్, తల్లి వెంకటలక్ష్మి, అలాగే ఇషిత శరణ్య దుర్గా, తండ్రి వినయ్ కుమార్, జ్యోతికళ. వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు. మాకు మనవరాళ్ళు లేని కొరత వాళ్ళు తీర్చారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా, వాళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు, వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏదో ఒక ఆనందం కలిగించాలని ఇంత దూరంలో ఉండి కూడా మేము ఈ చిన్న కార్యక్రమం అరేంజ్ చేసి వృద్ధులకి అన్నదానం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈచ్ వన్ హెల్ప్ వన్, ప్రతి ఒక్కరూ ఇంకొకరు సహాయం చేయాలి. ఈ రోజు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని సమాజంలో కొంతమంది చదువుకున్న వ్యక్తులు కూడా నిరాదరణకి గురి చేస్తున్నారు. వాళ్ళు అందుకని చెప్పి ఈ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఈ వృద్ధాశ్రమాలు ఇదివరకు లేవు. ఇదివరకు తల్లిదండ్రులు టాలెంట్ ఎక్స్ప్రెస్ శ్రీశ్రీ మీడియా నిర్వహణలో ప్రతి ఏటా నిర్వహించే అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద హోటల్ ప్రిన్సెస్లో జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిథులుగా తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు. పాత్రికేయ రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు గత 4 ఏళ్లుగా అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును అందిస్తున్నట్టు టాలెంట్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులు, సినీ దర్శకులు కనుపర్తి రత్నాకర్ తెలిపారు.
2025 అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుకు ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉన్నం ధవన భూషణ్కు ప్రదానం చేశామన్నారు. అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు అందించి సత్కరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో వెలితిగా ఉన్న అంశాలపై ప్రత్యేక కథనాలు రాయాలని విలేకరులను కోరారు. జర్నలిస్టుగా రాణిస్తూ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన భూషణ్ను అభినందించారు. భూషణ్ మాట్లాడుతూ జర్నలిస్టుగా సేవలు అందిస్తున్న తనకు అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఎంపిక చేసిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు భూషణ్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సిఐ వి మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి గౌరవ సలహాదారులు ఎస్ఎస్ జహీర్, జిల్లా కార్యదర్శులు మునిపల్లి శ్రీకాంత్, అంబటి శ్యామ్ సాగర్, కోశాధికారి ఎస్వి శేఖర్, వైస్ ప్రెసిడెంట్ అచ్యుత సాంబశివరావు, సభ్యులు పాదర్తి వెంకట్, కోడూరు నాగరాజు, శ్రీరామ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఎండలో కానివ్వండి, వానలో కానివ్వండి, ప్రతి ప్రోగ్రాము కవర్ చేయడానికి ఆ 2 వీలర్స్ మీద వాళ్ళు ఈ పోలీస్ పార్టిసిపేషన్ కంటే ముందు, విఐపి పార్టిసిపేషన్ కంటే ముందుగా మన జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ప్రోగ్రాం కవర్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దాగి ఉన్న నిజాలను కూడా బయటికి తీసి అంతా కూడా సమాజం ముందుకి తీసుకొస్తూ ఉంటారు. ఎంతో ధైర్యంగా, ధైర్య సాహసాలతోటి ఈ పనులు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోదగిన వ్యక్తులే జర్నలిస్టులు. అలాగే మన భూషణ్ గారు కూడా చాలా టాలెంటెడ్గా ఆయన వ్యవహరించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ కవరేజ్ అవ్వాల్సిన విషయాలన్నీ కూడా బయటకు తీసి అన్నీ రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎలా ఉండాలంటే జర్నలిజం అణగారిన వర్గాలని మన వంతు సహాయంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ర్యాగ్ పిక్కర్స్ ఉంటారు కదా, చెత్త ఏరుకునేవాళ్ళు. ఆ చెత్త ఏరుకునే వాళ్ళ జీవన శైలి మీద ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ఒక చెత్త ఏరుకునే ఒక మహిళ చెత్త కుండీలో ప్రసవించింది. మరి అట్లా ప్రసవించడానికి పేదరికమా కారణం, కులమా, లేకపోతే ఏంటి, చదువు లేకపోవడమా, సమాజం ఎందుకు మరి ఇంతమంది మనం ఉండి, ఇన్ని వ్యవస్థలుండి, అన్ని వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఒక పేద మహిళ, ఒక అణగారిక వర్గానికి చెందినవాడ ఒక చోట చెత్త కుండీలో డెలివరీ అయిందనేది నా మనసుని ఒకప్పుడు కదిలించింది. నేను దాని మీద ఒక ఆర్టికల్ రాశాను. అట్లాగే మనం అందరం కరోనా వచ్చినప్పుడు మళ్ళీ చచ్చిపోయిన దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు అందరూ. కానీ ఆ శవాన్ని అప్పట్లో ఒక బ్యాగుల్లో చుట్టారు. ఆ బ్యాగు కుట్టిన టైలర్ గురించి ఆలోచించాను నేను. అంటే మనం ఎలా ఆలోచించాలంటే, మన కోణం ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి పట్ల కంటే కూడా ఆ వ్యక్తి వెనక ఉన్న సమస్య పైన ఉండాలి. ఆ సమస్య పరిష్కరిస్తే ఇంతమందికి మేలు జరుగుతుంది అంటే, మన పెన్నుతో ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశం ఉంది సొసైటీలోకి. మనం ఒక బుల్లెట్ లాగా పంపించవచ్చు దాన్ని. అలాంటి మంచి మంచి పేద బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం 100% కృషి చేయాలని, ఆ క్రమంలో ఖచ్చితంగా నేను మీకు ఎప్పుడు ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ అవార్డు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు. అట్లాగే మన అది పీజీ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం చేయాలా అని ఆలోచన పడింది. అంటే ఏ ఉద్యోగానికి వెళ్తే బాగుంటుందా అనే పరిస్థితుల్లో మా సోదరుడు, నాకు అన్నకన్నా ఎక్కువ, సుద్దపల్లి నాగరాజు అన్న, నాన్నగారు వీళ్ళని అడిగితే, ఉద్యోగం కన్నా గొప్పది జర్నలిజం, ఉద్యోగులను ఎవరికి ఏం చేయలేమో కానీ జర్నలిజంలో అనేక మందికి మేలు చేయొచ్చని నాకు ఆ రోజు వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు 2018లో నేను జర్నలిజంలో అడుగు పెడతాం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పత్రికల్లో పనిచేశాను. ఆ పనిచేస్తున్న క్రమంలో శ్రీశ్రీ మీడియా, టాలెంట్స్ ఎక్స్ప్రెస్, రత్నాకర్ అన్న నన్ను యూనియన్లో జాయిన్ చేసుకొని ఫ్రమ్ ద బిగినింగ్, నేను మొట్టమొదటి జాయిన్ అయిన రోజులు కానీ ఇప్పటి వరకు నాకు ప్రతి విషయంలో యూనియన్ తరపున కానీ జర్నలిజంలో మెలకువలు కానీ అన్న నాకు చెప్తూ ఉంటాడు. ఈ సంవత్సరం 2025 గాను ఎక్సలెన్స్, అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకు నన్ను ఎంపిక చేయటం నేను ఫోన్ చేయగలిగి నాకు చాలా ఆనందం వేసింది. తమ్ముడు ఇట్లాని శ్యామ్ సాగర్ అన్న, రత్నాకర్ అన్న, పోతే శ్రీకాంత్ అన్న, వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి నిన్ను ఎంపిక చేసామన్న కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఈ అవార్డు పొందటమే కాకుండా అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకి ఏదైతే పొందానో ఆ అవార్డుకు తగ్గట్టుగా
తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో 40 వార్డుల్లోని సచివాలయాల సిబ్బందితో మున్సిపల్ కమిషనరు బండి శేషన్న సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్కి చెల్లించవలసిన పన్ను బకాయిలు అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుదారులకు వడ్డీ రాయితీ ఇచ్చిన నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం దాదాపు 22 కోట్ల రూపాయలు పన్ను వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెల్లించవలసిన ఇంటి పన్నులు ముందుగానే ఏప్రిల్ నెలలో చెల్లించిన వారికి 5% రిబేట్ని ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పన్ను వసూళ్లలో ముందుండాలని అన్నారు. ఇంతకుముందు పన్ను వసూలు చేసిన విధంగానే పనిచేయాలని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం దానివల్ల లాస్ట్ ఇయర్ మీద 3.2 crores ఆఫ్ రూపీస్ అదనంగా రాబట్టగలిగాం. లాస్ట్ ఇయర్ కలెక్షన్స్ మీద మోర్ దాన్ 20% ఎక్కువగా మనం రాబట్టగలిగాం. అదేవిధంగా అసెస్మెంట్ల విషయానికి వచ్చినా కూడా అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్కు ఫైనాన్షియల్ ఇయర్కు కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఉంది. అసెస్మెంట్లు అంటే ఏవైతే అన్ అసెస్డ్ ఉన్నాయో, అండర్ అసెస్డ్ ఉన్నాయో ఆ రెండింటినీ కూడా మనం మంచిగా రాబట్టగలిగాం. దాంట్లో సెక్రటరీస్ మంచి రోల్ ప్లే చేయగలిగారు. కొన్ని సంవత్సరాల తరబడి కూడా ట్యాక్స్ వేయని బిల్డింగ్లు ఉన్నాయి, ఫ్లాట్స్, అలాంటి వాటికి ట్యాక్స్ వేయగలిగారు. ఇంకా కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఈ ఆర్థిక సంవత్సరంలో తెనాలిలోని షరాఫ్ బజార్లో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన శ్రీనివాస గానామృతం భక్తులను పరవశింపచేసింది. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి శ్రీనివాస గానామృతం భక్తులందరినీ మురిపించింది. కె పద్మ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ముప్పల సుబ్బారావు, దేవతి బాల దిలీప్, కుసుమ, బి సుధాకర్, కెఎం కొండలరావులు పర్యవేక్షించారు. ఈ సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని షరాఫ్ బజార్లో నిర్వహించడం అలాగే వివిధ కార్యక్రమాలు చేయడంతో స్థానిక భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. దుగ్గిరాల్లోని పోలీస్ స్టేషన్ వద్ద గల బస్టాండ్ ఆవరణలో పంచాయతీ సర్పంచ్ బానవత్ కుషీబాయ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మంచినీటిని పంపిణీ చేశారు. మండల గ్రామమైన దుగ్గిరాల్లో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బస్టాండ్ ఆవరణలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ బాణావత్తు కుషీబాయ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో మంచినీటిని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ చలివేంద్రంను గ్రామ ప్రజలు అలాగే ఈ గ్రామానికి రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో పంచాయతీ తరపు నుంచి చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ, గ్రామ సిబ్బందికి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరికి మెయిన్ ఎండాకాలం ప్రతి ఒక్కరు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి తగ్గించి చక్కగా ఉంటారు. కాబట్టి మన గ్రామ పంచాయతీ నుంచి చలివేంద్రం ఈరోజు స్టార్ట్ చేయగా అదేవిధంగా అన్ని సెంటర్లో చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం గ్రామ పంచాయతీ నుంచి రావడం గొప్పగా అనుకొని ధన్యవాదాలు అందరికీ తెలియజేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గృహ వినియోగదారులు అక్రమంగా వాడుతున్న అదనపు విద్యుత్ లోడ్ని క్రమబద్ధీకరించుకోవాలన్న విద్యుత్ చిరంజీవి. క్రమబద్ధీకరించుకునే గృహ వినియోగదారులకు 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన. తెనాలి సబ్ డివిజన్లోని రైతులు తప్పనిసరిగా ఫార్మా రిజిస్టర్లో రిజిస్టర్ చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. రిజిస్టర్ చేయించుకోకపోతే ప్రభుత్వ ప్రయోజనాలు అందవంటూ వెల్లడి.
స్వామివార్ల వ్రత మహోత్సవంలో ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.